నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, విరసం విప్లవ రచయితల సంఘం 56వ ఆవిర్భావ సభకి మీకు అనుమతి లభించలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అలా కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని బీజేపీ వాళ్ళు విమర్శలు చేస్తారు, దానికి ముస్లిమ్స్ రూట్స్ ఉన్నాయని చెప్పి. ఇప్పుడు అది కాంగ్రెస్ కాదు, అంతకన్నా ఎక్కువగా తెలంగాణ కాంగ్రెస్ అనేది ఆర్ఎస్ఎస్ అని కొత్తగా ఒక భాష్యం నిర్వచించారు. CONG-RSS. అవును, అలా ఒక భాష్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అంటే ఈ పరిస్థితి కాంగ్రెస్కి రావటం అనేది, ఇక్కడ ఫ్రాంచైజీ ఇచ్చారు రేవంత్ రెడ్డికి, కాబట్టి ఆయన పద్ధతిలో ఆయన వ్యవహరిస్తాడు. కప్పం కట్టేసిన తర్వాత పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కోల్పోతుంది అధినాయకత్వం. సో రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజల మీద నియంతృత్వము, అలాగే ఈ సభలు జరగనివ్వకపోవడము, ఇలాంటి ఊరేగింపులు జరగనివ్వకపోవడము, ఎవరైనా నలుగురు రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేయటము, వాళ్ళ మీద అంటే ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చి ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేసినా కానీ పర్వాలేదు అనటము, ఇలాంటి పనులన్నీ చేస్తారు. అంటే లోపాయకారిగా మేము మీకు కడుతున్నటువంటి కప్పం ఎక్కడి నుంచి పొందుతున్నాము, ఆ శక్తులతో మేము ఫ్రెండ్లీగా ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడే ఈ కప్పం కట్టగలం. రాజకీయ వ్యాపారం చేసుకోవటానికి మేము ఈ కప్పానికి ఒప్పుకుని వచ్చాము ఇక్కడికి. సో మా ఏరియాలో మీరు ఎంటర్ కాకండి, మీ ఏరియాలోకి మేము ఎంటర్ కాము అనేది ఒక అప్రకటిత అవగాహన ఈ ఫ్రాంచైజీ మోడల్లో. ఆ అప్రకటిత అవగాహనలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఆయన పద్ధతిలో ఆయన వ్యవహరిస్తాడు. నిజానికి ఈ రోజున విప్లవ రచయితల సంఘం సభని అడ్డుకున్నారు పోలీసు వారు. హాల్ మీటింగ్ అదేం బహిరంగ సభ కాదు. చట్ట ప్రకారం హాల్ మీటింగ్కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హాల్ మీటింగ్ని అభ్యంతరం పెట్టే హక్కు ప్రభుత్వాలకి లేదు చట్ట ప్రకారం. బహిరంగ సభకి కూడా అక్కడ ఏదైనా ట్రాఫిక్ జామ్ అవుతుందో, లేకపోతే ఇంకేదైనా పౌర విధులకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే అభ్యంతరం చెప్పాలి. మైక్కి సంబంధించి, మైక్ వాడకానికి సంబంధించి దాని మీద కొంత నిబంధనల ప్రకారం పరిమితులు విధించి పర్మిషన్ ఇవ్వచ్చు. నిజానికి పర్మిషన్ కాదు, అది ఇంటిమేషన్ లెటర్ అనే అంటారు దాన్ని చట్టం భాషలో. అంటే మేము ఈ సభ పెట్టుకుంటున్నామని ఇంటిమేట్ చేయాలి. ఇప్పుడు ఏ హాల్లో ఎవరు బుక్ చేసినా వారానికి ఒకసారి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ హాల్కి వస్తారు. ఈ వారం ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళు స్నాప్స్ తీసుకుని వెళ్ళిపోతారు. సో పోలీసు వారికి తెలుసు ఏ హాలు ఎవరు బుక్ చేశారు, ఎందుకు బుక్ చేశారు అనేది. మనం హాల్ బుక్ చేసినప్పుడు మనకి ఇచ్చిన ఫామ్లో క్లియర్గా టాపిక్ ఏమిటి, టైటిల్ ఏమిటి అన్నీ రాస్తాం. ఈ ఉద్దేశంతో పెడుతున్న సభ అని చెప్తాం. కాబట్టి ఆ వివరాలు బట్టి వాళ్ళు ఈ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి దానిలో, ఫోనులు చేసి కూడా అడుగుతారు. ఏమండి మీరు ఫలానా హాల్ బుక్ చేశారట కదా, ఇదట కదా టాపిక్, ఇవన్నీ అడుగుతారు. అవన్నీ చెప్తాం, ఓకే అని టిక్ పెట్టుకుంటారు, వదిలేస్తారు. కానీ ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆఖరి నిమిషంలో వాళ్ళు మేము దీనికి పర్మిషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఉంది, సో ఇవ్వము అని తెగేసి చెప్పారు. ఈ తెగేసి చెప్పిన తర్వాత కొంతమంది డెమోక్రాట్స్, అంటే విరసంతో సంబంధం లేని, విరసం అంటే సానుభూతి ఉన్నటువంటి కొంతమంది ప్రజాస్వామికవాదులు డీజీపీ గారితో మాట్లాడారు. మాట్లాడి వివరిస్తే, అయ్యో అలాగా దానిదేముందిలేండి ఇద్దాము అన్నారు. ఆయన అన్నారు కదా అని చెప్పి లోకల్ పోలీస్ వారికి చెప్తే, అలా కాదు, మాకు మెసేజ్ రూపంలోనూ లేకపోతే ఏదో రూపంలో మాకు కమ్యూనికేట్ కావాలి అంతే తప్ప మీరు అడిగినప్పుడు ఆయన ఓకే అన్నాడని మేము ఓకే అన్నాం. త్రూ ప్రాపర్ ఛానల్. రేపు పొద్దున అక్కడ ఏదైనా జరగకూడదు జరిగితే మేము ఇవన్నీ చెప్తే మీరు డ్యూటీ చేయాలంటే అది అజెంటివ్గా మీకు ఒక ఆదేశం లేకుండా అలా ఎలా చేస్తారు అని మమ్మల్ని రిస్క్లో పెడతారు. సో ఇవన్నీ కుదరవు, మీటింగ్ జరగనివ్వము అని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఇదే విషయం డీజీపీ వారి దృష్టికి, వారి పర్సనల్ స్టాఫ్ దృష్టికి తీసుకెళ్ళిన వాళ్ళు రియాక్ట్ కాల.
అంటే లోపాయికారిగా అబద్ధం చెప్పారు అవతల వాళ్ళకి అనేది అర్థమైపోయింది ప్రపంచానికి. కావున ఇక మీటింగ్ జరగదు అనేది అర్థమైన తర్వాత వాట్ నెక్స్ట్ అదంతా జరిగి సాయంత్రం 7 అయింది నిన్న. ఓకే. 7 గంటలకి ఇది మీటింగ్ పర్మిషన్ లేదు, ఇది వీళ్ళు జరగనివ్వరు అనేది అర్థమైపోయింది. పొద్దున్న హాల్ దగ్గరికి పోలీసులు వచ్చేసారు. ఓకే. వ్యాన్లు అవి పెట్టుకుని ఎవరైనా వస్తే లోపలేసేద్దామని. అయితే రాత్రే మెసేజ్లు పంపించేయడం జరిగింది ప్రాంతాల వారి, రావద్దు ఎవరు, మీటింగ్ జరిగే పరిస్థితులు లేవు అని. ఈ వచ్చిన కొద్ది మందిని తీసుకుని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓకే. ఆ ప్రెస్ మీట్లో హరగోపాల్ గారు ఇలాంటి కొంతమంది ప్రజాస్వామికవాదులు వచ్చి ఖండించి వెళ్ళిపోయారు. ఇది జరిగింది, ఈరోజు జరిగినటువంటి సీన్ అది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇంతగా ఆవేశపడ్డాడు, ఈ సభ జరగనిస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమిటి, పైగా ఆయనే ఆ మధ్యకాలంలో నక్సల్ సమస్య అనేది శాంతి భద్రతల సమస్య కాదు, అది సామాజిక ఆర్థిక అంశము అని మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు ఇక్కడ ఆ ఉపరాష్ట్రపతి పదవికి ఇక్కడ నుంచి ఒక జడ్జి గారిని పోటీ చేయించారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ జడ్జి గారిని రికమెండ్ చేసింది రేవంత్ రెడ్డి గారే. అప్పుడు ఆ జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న రోజుల్లో ఆయన సల్వాజూడం కేసు మీద ఒక జడ్జిమెంట్ వెలువరించాడు. ఏమిటా సల్వాజూడం అంటే అది ఒక ప్రైవేట్ ఆర్మీ నక్సలైట్ల హింసని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ ఆర్మీకి ప్యారలల్గా మాజీ నక్సలైట్ బాధితులు ఇలాంటి వాళ్ళతో థియరిటికల్గా వాళ్ళని ఏదైనా చెయ్యాలి అనే తపన బలంగా ఉన్న వాళ్ళందరితోనూ ఒక ప్రైవేట్ ఆర్మీ నిర్మించి వాళ్ళ ట్రైనింగ్ పొందడానికి దానికి నిధులు ఏర్పాటు చేసి ఆ ప్రైవేట్ ఆర్మీ ద్వారా కొన్ని హత్యలు చేయించేవారు. ఇదంతా అండర్ కవర్ జరిగేది, లేదు లీగల్ కాదు. ఈ సల్వాజుడం మీద ఒక కేసు ఫైల్ అయింది. దాని మీద ఈ సుదర్శన్ రెడ్డి గారు అనబడే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన బెంచ్ మీదకు వచ్చింది ఇది. ఆయన ఈ ప్రైవేట్ ఆర్మీ పేరుతో ఎవరు ఎంకరేజ్ చేసినా తప్పే, కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే అని తీర్పిచ్చాడు. ఆ తీర్పు ఇవ్వడం వలన సల్వాజూడం క్లోజ్ చేయాల్సి వచ్చింది. దీన్ని అమిత్ షా గారు ఏమన్నాడంటే, ఈ సుదర్శన్ రెడ్డి గారు అనే జడ్జి గారికి ఎక్కడో లెఫ్ట్ నరాలు ఉన్నాయి లోపల, ఉండటం వలన సల్వాజూడం మీద నెగిటివ్ జడ్జిమెంట్ ఇచ్చాడు. నిజానికి ఆ జడ్జిమెంట్ అలా ఇవ్వకుండా సల్వాజూడం ఉండుంటే ఈ పాటికి నక్సలిజం అంతం అయిపోయి ఉండేది. అది అంతం కాకుండా ఆపింది ఈయనే. కాబట్టి ఇలాంటి ఉగ్రవాదపు ఆలోచనలు ఉన్నవాడిని మీరు ఎన్నుకుంటారా ఉపరాష్ట్రపతిగా అని ఆయన ఎన్నికల సభలో మాట్లాడాడు. అప్పుడు ఆయన్ని కౌంటర్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు, అమిత్ షా గారు మీరేమంటారు, మీరే కదా ఆయన పేరు రికమెండ్ చేసింది ఏఐసిసిలో, మీరేమంటారు అని అడిగారు వాళ్ళు. అడిగితే శాంతి భద్రతల సమస్యగా నక్సలిజాన్ని చూసినంతకాలం ఇలాంటి ఆలోచనలే పుడతాయి, ఇది తప్పు, అది సామాజిక సమస్య మాత్రమే, సమాజంలో ఉన్నటువంటి అసమానతల వలన అలాంటి ఉద్యమాలు వస్తాయి, వాటిని అర్థం చేసుకోవాలి, ఆ పరిస్థితులను తొలగించినప్పుడు మాత్రమే వాళ్ళ అంతర్ధానం అవుతారు, కానీ ఆ పరిస్థితులు ఉన్నంతకాలం వాళ్ళ అంతర్ధానం అయ్యే అవకాశం లేదు. సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి తీర్పులో ఏమాత్రమూ తప్పు లేదు, అది చూసే ఆయన అభిమానులుగా మారాం మేము, ఇవన్నీ మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మరి అవన్నీ నీ బ్రెయిన్లో నుంచి వచ్చిన మాటలే కదా టీవీ ముందు. మరి ఇప్పుడు ఎందుకు మీరు విప్లవ రచయితల సంఘం అనే పేరు మార్చాలని చెప్పి అన్నారట పోలీసులు. వీళ్ళు పర్మిషన్ కోసం నేను నడితే మీ టైటిల్తోనే ఇబ్బంది అండి అన్నట్టు ఆయన. అది 56 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఆ బ్యానర్, ఆ పేరుతో ఆ ఒక పత్రిక ఉంది ఆ ఆర్గనైజేషన్కి, విప్లవ రచయితల సంఘానికి అరుణతార అనే పత్రిక ఉంది. అది ఏదో చట్ట వ్యతిరేకంగా తీసుకొస్తున్న పత్రిక కాదు. దానికి రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా వారి నుంచి అనుమతి ఉంది. దాంతోపాటు దానికి పోస్టల్ అనుమతి కూడా ఉంది, అది పోస్ట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. మరి అవన్నీ ఎలా వచ్చినాయి?
ఇదే పేరు కదా ఆ రోజున కూడా, అవును. ఆ ధృవీకరణ జరిగిన రోజు. కానీ పర్మిషన్ ఉంది దానికి, దాని మానాన ఆపరేషన్ జరుగుతోంది రెగ్యులర్. ప్రతి సంవత్సరము, ఒక సంవత్సరం మహాసభ, ఇంకొక సంవత్సరం సాహిత్య పాఠశాల, ఇలా జరుగుతుంది. ఒక సంవత్సరం ఈ ఆవిర్భావ సభ జరుపుతారు. అలా సంవత్సరానికి ఏదో ఒక సెంటర్లో ఏదో ఒక యాక్టివిటీ చేసి అక్కడ లోకల్ రచయితల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడి వెళ్ళటం అనేది ప్రోగ్రామ్. అందుకోసం హైదరాబాద్లో పెట్టారు ఈసారి మీటింగ్. ఇది 1 day సెషన్. జనరల్గా విరసం మహాసభలు అంటే 2 days జరుగుతాయి. సాహిత్య పాఠశాల కూడా 2 రోజులు జరుగుతుంది. ఇది ఒక రోజు జరిగే కార్యక్రమం. దీన్ని అడ్డుకోవటంలో ఏమాత్రమూ ఔచిత్యం లేదు. ఇప్పుడు ఇదే సార్ నా ప్రశ్న. ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నాయి జాతీయ స్థాయిలో. మరి ఇలాంటి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వామపక్షాల మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం? అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, హాలు ఇచ్చింది కూడా వామపక్షమే. సిపిఎం వారి కంట్రోల్లో ఉన్నటువంటి సుందరయ్య విజ్ఞాన భవన్, దాంట్లో హాలే బుక్ చేసింది. వాళ్ళే పోలీస్ పర్మిషన్ లేదు కాబట్టి మేము లోపలికి అలౌ చెయ్యం అని చెప్పేశారు. అంతే తప్ప వాళ్ళు సీరియస్గా అటాక్ చేసి ఉండొచ్చు పొలిటికల్గా, ఇదేం పద్ధతి అని చేయలే. సో అది కండిషన్. అయితే ఇలాంటి పరిస్థితే ఒక 1 year బ్యాక్ తిరుపతిలో సివిల్ లిబర్టీస్ కమిటీ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు సిపిఐ ఆఫీస్లో పెట్టుకున్నారు ఒక హాల్లో. దాన్ని అబ్జెక్ట్ చేశారు, అక్కడ మీటింగ్ జరగడానికే వీల్లేదని ఏపీ ప్రభుత్వం. అప్పుడు సిపిఐ నాయకత్వం ఏంటంటే, మీరు మీటింగ్ పెట్టుకోండి, ఎవరైనా వస్తే మేము చూసుకుంటాం, హాల్ మీటింగ్కి పర్మిషన్లు ఇవేమి అక్కర్లేదు, వస్తే మేము మాట్లాడుతాం. వాళ్ళు కార్యకర్తలకి కర్రలు ఇచ్చి నిలబెట్టారు ముందు ఆఫీస్ ముందు. సభ నిరాఘాటంగా జరిగింది. కానీ ఇక్కడ సిపిఎం వాళ్ళు అలా వ్యవహరించకుండా ప్రభుత్వం వారు వద్దంటున్నారు కదండి, డ్రాప్ అయిపోండి అన్న పద్ధతిలో మాట్లాడారు. ఇక్కడ కాంగ్రెస్ సిపిఎం రెండింటినీ బోన్లో నిలబెట్టాల్సిన పద్ధతి. కాంగ్రెస్ పార్టీ దాన్ని అర్థం చేసుకోవచ్చు, దాని విధానాన్ని. అంటే ఈ దేశంలో నక్సలైట్ల మీద నిర్బంధాన్ని ప్రయోగించడం అనేది ఒక థియరిటికల్గా వాళ్లే మొదలుపెట్టారు. ఇప్పుడు ఆపరేషన్ ప్రహారో లేకపోతే ఈ ఆపరేషన్ కగారు వీటన్నిటికంటే ముందు చిదంబరం గారు హోంమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన రకరకాల పేర్లతో దాడులు చేశాడు కదా. అవును, జరిగాయి. అంటే నక్సలైట్లని నిర్మూలించటం అనేది మన కనీస బాధ్యత అనేది లిబరలైజ్డ్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు ఒక విధానంగా తీసుకున్నాయి. ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, బీజేపీ అంతకంటే ఎక్కువ చేస్తోంది. అదే తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ తప్ప చేయకుండా ఎవరూ లేరు. ఇలా చేసి తీరాలి అని ఇన్సిస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మొదటిసారిగా నక్సల్ ఇష్యూ అనేది జాతీయ సమస్య, అది ప్రాంతీయ సమస్యగా చూడకండి. ఎక్కడైనా ఒక నక్సల్ ఇష్యూ జరిగిందంటే ఇమ్మీడియట్గా జాతీయ స్థాయిలో దాని గురించిన విశ్లేషణ జరగకపోతే మనం వెనకబడిపోతాం అని ఓపెన్గా ప్రకటించినటువంటి సందర్భం. అలా మొదలైనటువంటి ఈ ఉద్యమం మీద అణిచివేత. అంటే ఎందుకు అణిచేయాలి ఉద్యమాన్ని? మావోయిస్ట్ పార్టీతో ఉన్న ఇబ్బంది ఏంటంటే పెట్టుబడులను ఆహ్వానించారు. విదేశాల నుంచి ఎవరైనా సరే భారతదేశంలో వచ్చి పరిశ్రమ పెడితే మేము భూములు ఇస్తామని చెప్పారు. ఈ భూములు కేటాయించే చోట మరొక చోట కార్పొరేట్లకు అనువుగా తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేయొచ్చు. గురి చేసినప్పుడు వాళ్ళ తరఫున తుపాకులు వేసుకుని నక్సలైట్లు వస్తే ఏంటి పరిస్థితి? అందుకని ముందు ఈ నక్సలైట్లను తొలగించేస్తే మిగిలిన పనులు మనం ఏం చేసుకున్నా ఇబ్బంది ఉండదు బేసిక్గా. అందుకని నక్సలైట్లను టార్గెట్ చేసి సంపదలు బారేయండి అని ప్రోగ్రామ్ ఇచ్చాడు ఆయన. మన్మోహన్ సింగ్ ఇచ్చాడు, తర్వాత రోజుల్లో వచ్చినటువంటి మరో హోంమంత్రి గారు కూడా అదే. ఇప్పుడు ప్రభుత్వ ప్రోగ్రామ్ అదని చెప్తున్నారు. నక్సల్స్ ప్రోగ్రామ్ ఏంటంటారు? నక్సల్స్ ఇప్పటికైనా కూడా, అప్పుడు నాడైనా నేడైనా నక్సల్స్ ప్రోగ్రామ్ ఏంటి? ఎవరైనా కానండి, నక్సలైట్లు చాలా స్పష్టంగా ఈ దేశంలో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడాలి అనేది వాళ్ళ ప్రోగ్రాం. కార్పొరేట్ శక్తులకి వ్యతిరేకంగా పోరాడాలి. ఈ దేశంలోకి వస్తున్నటువంటి మల్టీనేషనల్స్ కోసం ఈ దేశ ప్రజల ఆస్తుల్ని కుదువబెట్టి, కుదువ కాదు, ఈ దేశ ప్రజల ఆస్తుల్ని బలవంతంగా లాక్కుని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు విసిరే ముష్టి తిని బతకండి అని దేశ ప్రజలకు చెప్పడం, ఇది తప్పు. ఇది పరాధీన భారతంగా మారుతోంది. కాబట్టి దీని నుంచి దేశాన్ని, జనాల్ని కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా
జనాల్లోకి ఒక చైతన్యం తీసుకెళ్ళాలి. ఇదేం మహాభూతం కాదు, మరొకటి కాదు. మీరు టెన్షన్ పడకుండా నిలబడి ఆలోచించి వాడిని ఎదుర్కోండి. ఓకే. దేనికి పడితే దానికి అంగీకరించి సంతకాలు పెట్టి మీ భూములు, మీ జీవితాలు అప్పగించకండి. ఓకే. మీ జీవితాన్ని మీరు యుద్ధం చేయడం ద్వారా మాత్రమే మార్చుకుంటారు తప్ప మీ తరఫున ఎవరో యుద్ధం చేసి మీకు ఏదో సాధించి చేతికి ఇవ్వరు. ఓకే. అలా ఇస్తే డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. ఓకే. ఓకే. అలా కాదు అంటే కనుక మీ యుద్ధం మీరు చేసి తీరాల్సిందే. యుద్ధం మానేసిన వాడికి విజయాన్ని కాంక్షించే ఒక హక్కు లేదు. ఓకే. సో మొత్తంగా ఈ సభని రద్దు చేయటం వెనకాల, ఈ సభని అడ్డుకోవటం వెనకాల రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటి? లేదంటే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సభలు జరగనివ్వకూడదు అని అనుకుంది. ఓకే. జరగనివ్వడం లేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడా జరగనివ్వట్లేదు. ఓకే. విచిత్రంగా అంటే లాస్ట్ ఇయర్ గుంటూరులో ఏదో ఇలాంటి సభ పెట్టాలనుకుంటే ఒక వారం రోజులు వేధించి ఫైనల్గా సరే సభ పెట్టుకోండి అన్నారు. సభ జరుగుతుండగా కూడా రకరకాల వేధింపులకి గురి చేసి సభ ముగించి ఆ తర్వాత కూడా ఒక 4-5 రోజులు కొనసాగించి వదిలేశారు. అది పూర్వ విప్లవ విద్యార్థి వేదిక సభ. విప్లవం అనే పదం అభ్యంతరకరం అన్నారు విచిత్రంగా. ఓకే. విప్లవం అనే పదం తీసేస్తే పర్మిషన్ ఇస్తామన్నారు. ఓకే. ఇక్కడ కూడా దాదాపు అదే ప్రశ్న వచ్చింది ఈరోజు. అది నాకు వండర్ అనిపించింది. నిన్న విరసం సభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇది రచయితల సంఘం అయితే ఇబ్బంది లేదండి, విప్లవ రచయితల సంఘం అవటం వల్ల ఇబ్బంది, అది పీకేస్తే మనం ఏదైనా ఆలోచించవచ్చు అని చెప్పాట పోలీసు అధికారి. ఇది పరిస్థితి. అంటే ఇలా తయారైపోయింది ప్రపంచం. ఇప్పుడు భగత్ సింగ్ గారు కూడా ఇంకులాబ్ జిందాబాద్ అని, ఆయన కూడా రెవల్యూషన్ జిందాబాద్ అన్నారు. సో ఆయన్ని ఈ రోజు కూడా మనం కీర్తిస్తున్నాం. అంటే నేతలు, ప్రధానమంత్రితో సహా ఆయన ఒక దేవుడిలాగా పూజిస్తారు. సో రెవల్యూషన్, ఇంకులాబ్ కానీ విప్లవం అనే పదంతో ఇబ్బంది ఏంటి ప్రభుత్వం? హరిత విప్లవం అంది ఇందిరాగాంధీ గారు. అవును. నీలి విప్లవం అన్నారు ఆక్వా. దీన్ని 100 విప్లవాల పేర్లు వాళ్ళే చెప్పారు. అవును. ఇప్పుడు చారు మజుందారో లేకపోతే కొండపల్లి సీతారామయ్యో మరొకళ్ళు చెప్పిన విప్లవాలను మించిన 80 విప్లవాలు చెప్పారు వాళ్ళు. చెప్పి వాళ్ళు విప్లవం వద్దంటాం ఏమిటి అంటే కాన్షియస్గా వాళ్ళు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసేటప్పుడు వీళ్ళ ద్వారా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ భావజాలాన్ని తొక్కవతలు పాడేస్తే తప్ప మనం కార్పొరేట్లకి గ్యారంటీ ఇవ్వలేము. వీళ్ళని బతకనివ్వకూడదు. అసలు ఇది వేరుతో సహా ఈ పురుగుని చంపకపోతే కుదరదు అనే మూడ్లోకి వచ్చిన తర్వాతే ఈ ఆపరేషన్ కగార్ అనేది మొదలైంది. రూట్స్లోకి వెళ్ళి చంపడం అనేది మొదలుపెట్టింది అప్పుడే. అప్పటి వరకు వెళ్ళనటువంటి ఏరియాలకు కూడా కష్టపడి వెళ్ళి అనేక ఆపరేషన్లు చేశారు. ఏదో మేరకు విజయాన్ని అయితే సాధించారు. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది లోపలే. ఈ స్పిరిట్ని క్యారీ చేసి తీరాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డికి కూడా, తన ఉనికిని కాపాడుకోవాలంటే. అందుకని ఈ సభకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇంతకు ముందు కూడా ఆయన వరంగల్లో పూర్వ విప్లవ విద్యార్థి వేదిక సభ పెడితే దాన్ని జరగనివ్వలేదు, అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు. ఇప్పుడు ప్రతి హాల్ వాళ్ళకి నోటీసులు ఇచ్చారట. నాకు ఈ హాల్ రిజెక్ట్ అయిన తర్వాత 3-4 హాల్స్కి తిరిగితే వచ్చిన జ్ఞానం, ఎవరు మీటింగ్ పెట్టుకుంటారంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే హాల్ ఇచ్చేయమాకండి, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ఇతర డీటెయిల్స్, పోలీస్ కేసులు ఉన్నాయో లేవో ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇవ్వండి. వాళ్ళు ఏదో చెప్తారు, ఇంకేదో చేస్తారు అక్కడ. సో ప్రమాదం ఉంది. ఇప్పుడు బయట అలాంటి వాళ్ళు తిరుగుతున్నారు, జాగ్రత్త, అలర్ట్ అని చెప్పేసి ప్రతి హాల్కి వాళ్ళు నోటీసులు లాంటివి పంపించారని నిన్న తెలిసింది నాకు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందంటారు? అవసరం లేదు, కానీ వీళ్ళు ఉంటున్నారు. ఒక సబార్డినేట్గా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఆయన ఇన్ని సబార్డినేట్గా చూడట్లా. ఈయన మాత్రం సబార్డినేట్గా అని ఆయన అనుకోవాలని అంతకంటే ఎక్కువ సబ్మిసివ్గా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రమాదం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.